నమస్తే. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పేరుతో ఒక బహిరంగ లేఖ విడుదలైంది. సో రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితం మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. కాల్పుల విరమణ పాటిద్దాం అని ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. సీజ్ ఫైర్, కాల్పుల విరమణ పాటిద్దాం, ఎవరి లైన్లో వాళ్ళం వెళ్దాం, ఈ మారణ హోమాన్ని ఆపేద్దాం, ఆపరేషన్ కగార్ని దయచేసి ఆపండి, మేము కూడా కాల్పుల విరమణ పాటిస్తామని ఒక బహిరంగ లేఖ మొన్న రిలీజ్ అయింది. మనందరికీ తెలిసిన విషయమే. ఇదే ఆ లేఖ. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ 28/3/2025న రిలీజ్ చేసిన లేఖ. తాజాగా మరో లేఖ విడుదలైంది. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో పత్రికా ప్రకటన. వేట పేరుతో కర్రెగుట్టపైకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు మేము ఈ లెటర్ చదువుతున్నామనంటే, వాళ్ళు రిలీజ్ చేసిన లెటర్లో ప్రజల అంశం ఉన్నది ఇందులో ప్రధానంగా. ఎందుకంటే రీసెంట్గా ఒక 2 వారాల క్రితమే ఒక 2 ఏరియాల్లో ఇదే కర్రెగుట్ట పైన, ఇది ఎక్కడ ఉంటుందంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటుంది కర్రెగుట్ట. చాలా పెద్ద గుట్ట ఇది. దాదాపు 40-45 కిలోమీటర్ల సింగిల్ స్ట్రెచ్ ఉన్న ఫారెస్ట్ ఏరియా ఇది. గుట్ట. ఆ గుట్ట మీద మొత్తం అడవి ఉంటుంది. సో వీళ్ళు ఈ వెదురు బొంగుల కోసం, రకరకాల వాటి కోసం అక్కడ ఉన్న స్థానిక ఆదివాసీలు ఆ గుట్ట పైకి పోతున్నారు. మావోయిస్టులు ఏం చేస్తున్నారంటే, పోలీసులను రాకుండా నిలువరించడం కోసం వాళ్ళు ముందుగానే కొన్ని మందు పాత్రలు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు కదలికలు రాగానే ఆ మందు పాత్ర పేల్చడం వల్ల, అంటే వాళ్ళ తొక్కినప్పుడు ప్రెజర్కి ఆ మందు పాత్ర పేలడం వల్ల చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారు. మొన్నొక యువకుడికి అయితే 2 కాళ్ళు మొత్తం నుజ్జు అయిపోయింది. ఒక మహిళకి తీవ్రంగా గాయాలైనాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. మొన్న రిలీజ్ చేసిందేమో కేవలం చర్చల కోసం, శాంతి చర్చల కమిటీకి దేశ ప్రజలకు విజ్ఞప్తి అన్న పేరుతో ఈ లేఖ మొన్న 28వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ఇవాళ రిలీజ్ చేసిన లేఖ వేట పేరుతో కర్రెగుట్టపైకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తూనే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట్లాడారు. ప్రజాపాలన అని చెప్పి ప్రజలు సమస్యలపైన అనేక దరఖాస్తులు తీసుకొని అవి ఒక్కటి కూడా పరిష్కారం చేయట్లే. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారు. సామ్రాజ్యవాదులు, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారులు భూస్వాముల ప్రయోజనాలు నెరవేర్చడానికి రైతుల భూములను, ప్రజల భూములను, ఫారెస్ట్ భూములను ఆక్రమించి అప్పజెబుతున్నారు. ఆ భూముల కోసం ప్రజలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తుంటే వారిపైన పోలీసులు లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేస్తూ జైల్లో వేస్తున్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించలేదని 1 సంవత్సరం లోపలనే తేలిపోయింది. బహుళ జాతి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయడానికి బ్రాహ్మణీయ, హిందూ ఫాసిస్టు బీజేపీ కగార్ పేరుతో ప్రజలపైన, ప్రజా సంఘాలపైన, మావోయిస్టు పార్టీ పైన దాడులు కొనసాగిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా మా పార్టీపై దాడులు కొనసాగిస్తోంది. కగార్ ఆపరేషన్ పేరుతో చేస్తున్న దాడుల్లో అనేక మంది మా పార్టీ నాయకత్వం, PLGAతో పాటు సాధారణ ప్రజల వరకు బూటకపు ఎన్కౌంటర్లో అమరులవుతున్నారు. ఇందులో ఆదివాసీ ప్రజలే చాలామంది ఉన్నారు. ఈ కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి మేము కర్రెగుట్ట పైన బాంబులు అమర్చాము. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాము. అయినప్పటికీ కొద్దిమంది ఆదివాసేతర ప్రజలను పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులిస్తూ, ఆశలు కల్పిస్తూ ఇన్ఫార్మర్లుగా మార్చుకొని షికారు పేరుతో కర్రెగుట్టపైకి పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులో పడి చనిపోతున్నారు, కొంతమంది గాయపడుతున్నారు. ప్రజలారా, మీకు పోలీసులు డబ్బులిస్తూ, మాయమాటలు చెప్పి నమ్మిస్తూ ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటారు. పోలీసుల మాయమాటలు నమ్మి ఎవరు ఇన్ఫార్మర్గా మారొద్దు. మన కుటుంబాలను కష్టాల పాలు చేయకండి. పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. వారి వలలో పడి కర్రెగుట్టపైకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులారా, ఈ పత్రికా ప్రకటన పూర్తి పాఠం ఇవ్వగలరు అని విప్లవాభివందనాలతో కార్యదర్శి శాంతా పేరుతో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. సో ఈ ఆదివాసీలు ప్రజలు ఎవరు ఆ గుట్ట మీదకి వెళ్ళొద్దు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనికి పోలీసుల వర్షన్ ఏంటో చూడాలి. మరి పోలీసులు అసలు ఈ లెటర్ని వాళ్ళు పంపిన లెటర్గానే స్వీకరిస్తారా, లేదు అసలు ఇది లెటరే కాదు, ఇది వాళ్ళు పంపలేదని చెప్తారా? ఏదేమైనా క్లారిటీ ఇవ్వాలి పోలీసులు. ఎందుకంటే వాళ్ళు బాంబులు అమర్చి గాయాల పాలైన మాట వాస్తవం. 2-3 కథనాలు కూడా వచ్చినాయి రీసెంట్గా 2 వారాల కింద.
ములుగు జిల్లాలోని వెంకటాపురం వీరభద్రవరం గ్రామ సమీపంలో మావోయిస్టులు తెగబడ్డారు. ముత్యంధార జలపాతం సమీపంలో మావోయిస్టులు మందుపాత్ర అమర్చడంతో అది పేలి బొగ్గుల కృష్ణమూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణమూర్తి 2 కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో వెంటనే అతన్ని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెదురు బొగ్గుల కోసం 4 గ్రామస్తులు అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఇట్లా ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. జిల్లా వెంకటాపురం మండలంలోని చొక్కాలకు చెందిన 100 మంది డోలి గ్రామంలోని బెడమ్మలను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కరిగుట్టల సమీపంలో పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై సుజాత అనే మహిళ కాలు పెట్టడంతో బాంబు పేలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను జోలిలో కట్టుకొని పాలెం ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చారు. ఇది ఒక 9 months బ్యాక్ జరిగింది. మొన్న 2 weeks బ్యాక్ ఒక ఘటన జరిగింది. సో పోలీసులే క్లారిటీ ఇవ్వాలి. ఇది మరి లేక వాళ్ళు పంపిందేనా కాదా, మరి ఇదైతే ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి వెరీ క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు. మరి వాళ్ళ ఆ గుట్టపైకి వెళ్ళాలన్నా లేదా? ప్రభుత్వం తరపున పోలీసుల తరపున మీరేం సూచన చేస్తారు వాళ్ళకి? వాళ్ళు ఏమో అక్కడికి రావద్దు, మీరు వస్తే కనుక మీకు ఇబ్బంది అవుతుంది, మీరు అక్కడ మేము బాంబులు అమర్చిన గుట్ట చుట్టూ అంటున్నారు. పోలీసులు ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం క్లారిటీ ఇస్తారు? ఏదేమైనా ఇరు వర్గాలు ప్రజలని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది, ఇటు మావోయిస్టుల మీద ఇటు పోలీసుల మీద. మీరు తన్నుకొని మీరు కొట్లాటలో అమాయకులైన ఆదివాసీలు చనిపోతున్నారు. దీన్ని గుర్తెరిగి బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉన్నది. చూద్దాం మరి పోలీసులు ఏం చెప్తారన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.